ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నిజంగా పనిచేస్తుందా? చాలామందికుండే సందేహం ఇది. సింపుల్గా సైన్స్ ఆధారంగా చూద్దాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఒక టైం పీరియడ్లో మాత్రమే తినడం, మిగతా సమయం ఫాస్టింగ్ చేయడం. ప్రాచుర్యం పొందిన పద్ధతులు: 16:8 మెథడ్, 16 గంటల ఉపవాసం, 8 గంటలు తినడం. 5:2 డైట్, వారంలో 2 రోజులు తక్కువ క్యాలరీలు. ఇది నిజంగా పనిచేస్తుందా? బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. ఫాస్టింగ్ సమయంలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి. శరీరం స్టోర్ అయిన ఫ్యాట్ను ఎనర్జీగా ఉపయోగిస్తుంది. అంటే కొంతమందికి వెయిట్ లాస్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించవచ్చు. ప్రీ డయాబెటీస్ లేదా ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లకు ఉపయోగపడే అవకాశముంది, డాక్టర్ గైడెన్స్తో మాత్రమే. సెల్ రిపేర్, ఆటోఫేజీ. ఫాస్టింగ్ సమయంలో సెల్స్లో రిపేర్ ప్రాసెస్ యాక్టివ్ అవుతుందని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. కానీ అందరికీ సరిపోదు. గర్భిణీలు, షుగర్ మందులు వాడేవాళ్లు, అల్పబరువు ఉన్నవాళ్లు, థైరాయిడ్ హార్మోన్ సమస్యలు ఉన్నవాళ్లు, ఇవాళ్లు డాక్టర్ సలహా తప్పనిసరి. సాధారణ తప్పులు: ఫాస్టింగ్ సమయంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, తక్కువ నీరు తాగడం, చాలా ఎక్కువసేపు ఫాస్టింగ్ చేసి బలహీనతకు గురవడం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే తక్కువ తినడం కాదు, సరైన టైంలో సరైన ఆహారం తినడం. ఎలా మొదలుపెట్టాలి? మొదట 12:12 పద్ధతితో స్టార్ట్ చేయండి. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, నీరు, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, షుగర్ లేకుండా. ఫైనల్ వెర్డిక్ట్: సరైన విధంగా చేస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పనిచేస్తుంది. కానీ మ్యాజిక్ కాదు. కన్సిస్టెన్సీ, హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ ఉంటేనే మంచి ఫలితం.